అరే అసలు ఈ అట్మాస్ఫియర్కి నువ్వు చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందేంట్రా? నేను నీకు ముందే చెప్పా, ఈ పబ్బులు ఇవన్నీ నాకు సెట్ అవ్వని. నచ్చకపోతే ఇక్కడికి వచ్చి రాసుకుంటావా? ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రా, ఒకే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, డిఫరెంట్గా, అందరికీ కాంట్రాస్ట్గా, అలాంటి ఒక క్యారెక్టర్ ఆడని చూస్తున్నాను. ఈ అట్మాస్ఫియర్ చూడు, అక్కడ కూర్చున్న నిన్ను చూడు, నువ్వు చేస్తున్న పని చూడు, నీకంటే కాంట్రాస్ట్ ఉంటాడేంట్రా? నువ్వు మారవరా. ఫస్ట్ టైం రా పబ్లో శారీ కట్టుకుని వస్తుంది ఒక అమ్మాయి. కాంట్రాస్ట్ ఏంటి? కాంట్రాస్ట్ అని చెప్పాను కదరా, చూడు. వెయిటర్, మాట్లాడేది వస్తా. రే ఏం ఆడతావురా? రే 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 హాయ్ అండి. నేనేదో మిమ్మల్ని ట్రై చేయడానికి వచ్చాను అనుకోకండి. మరి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా మనుషులందరూ ఎవరికి వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ అనుకుంటారు, కానీ అందరి లైఫ్ ఒకేలానే ఉంటుంది. కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నట్టు? యాక్చువల్గా ఇలాంటి ప్లేసెస్ అన్నీ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ వీకెండ్ కోసం వీక్ అంతా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తున్నారు. కానీ మీరు మాత్రం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. యూ హ్యావ్ సంథింగ్ టు సే. మీ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే ఇక్కడ కూర్చొని తాగితే సరిపోదు. మీ మాటలు వినడానికి పక్కన ఒక మనిషి కావాలనిపించింది, అందుకే వచ్చాను. సారీ, ఏదో నాకు అలా అనిపించింది. మిమ్మల్ని జడ్జ్ చేయాలని కాదు, ఏమనుకోకండి. అరుణ్, తన పేరు అరుణ్. నా లైఫ్లో నా ఫస్ట్ లవ్. ఇంతకు మీ స్టోరీ ఏంటి? నా పేరు నిత్య, మాది విజయవాడ. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే నా స్టడీస్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. రోజు అమ్మ కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడిగేది, అలానే నాన్న కూడా కాల్ చేసి ఇంకా అలానే ఉన్నావా అని అడిగేవాడు. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ భవిత. నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ ఇలా దానికి ట్రయల్స్ వేసి చూపిస్తుంటా. ఇలా నార్మల్గా వెళ్ళిపోతున్న నా లైఫ్లోకి అరుణ్ వచ్చాడు.
ఏంటి బే డోర్ తీయడానికి ఇంతసేపా? ఆంటీ అంకుల్ లేరా? చెప్పా కదా బే, ఊరికి వెళ్ళారని. ఊరెళ్ళారా? స్మోక్ తెచ్చావా? తెచ్చారా? ఏరా ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇంక నువ్వు సి అయిపోయినట్టేనా? లేక ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని మళ్ళీ జంపా? గ్రూప్ 1 గ్రూప్ 2 అయిపోయింది, ఇంకొక ఎగ్జామ్ ఉంది. ఈలోపు ఏదన్నా ఆర్టికల్ షిప్ చేయాలి, అంటే ఇంటర్న్లా చేయాలి ఏదైనా ఫర్మ్లో. సైలెంట్గా మాతో పాటు బీటెక్ జాయిన్ అంటే ఈ పాటికి జాబ్ చేస్తూ ఉండేవాడిగా. వాడెవడో ఇంటర్ సెంటర్ బయట సీడీ ఇచ్చాడని అది చూసి సీ అవ్వాలని చదువుతూనే ఉన్నావు. అయిపోయిందా? ఇంక నువ్వు మీ బీటెక్ దేముందిరా, ఎవడైనా పాస్ అయిపోతాడు. నీకు అసలు నాలెడ్జ్ ఉందా? నువ్వు పాస్ అయ్యిల్లా. కానీ సీఏ అలా కాదు, అది పాస్ అవ్వాలంటే ఓ అర్హత ఉండాలి. నీకు చెప్పినా అర్థం కాదులే. ఆంటీ అంకుల్ ఎప్పుడు వస్తారు? వస్తారు నెక్స్ట్ మంత్లో. సర్లే కానీ కోచింగ్ సెంటర్లో ఎవరైనా అమ్మాయి సెట్ అయ్యారా? నువ్వేదో అనుకుంటున్నావు కానీ అక్కడ చదవడానికే టైం ఉండదు, ఇంక అమ్మాయిలు కూడానా? సీఏ గురించి చాలా తెలుసుకోవాలి నాన్న నువ్వు. ఎవర్రా అమ్మాయి? మీ పెంటోస్లో కొత్తగా జాయిన్ అయింది. నీకెలా తెలుసురా? అంత అనుమానంగా చూడక, మనం నువ్వు కొరియర్ ఉన్నావుగా, అప్పుడు మీ అమ్మ చెప్పింది. చాలా బాగుంది కదా. కరువాసిపోయినట్టున్నావు, కొత్తలో కదా అలాగే ఉంటుందిలే. చూసింది చాలే, వెళ్దాం పదా, మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం వెళ్దాం. అలా అరుణ్ నన్ను ఫస్ట్ టైం చూశాడు. అరుణ్ మీ ఇంటి కింద ఉంటాడా? హ్మ్. మా ఓనర్స్ వాళ్ళకి అబ్బాయి ఉన్నాడన్న సంగతి నాకు అప్పటిదాకా తెలియదు తెలుసా. మరి నువ్వు అరుణ్ ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు? మనం శత విధాలా ట్రై చేస్తున్నాం, అయినా మనల్ని ఎందుకు దేకట్లేదు? అసలు నేను అనేవాడిని ఉన్నానని తెలుసా? దేవుడా, ఒకే ఒక్కసారి ఎలాగైనా ఆ పిల్ల నాతో మాట్లాడేలా చేయి స్వామి, ప్లీజ్. ఇంక నీ ఇష్టం, నేను పోతున్నా. ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? బయట అందరికీ కరెంట్ ఉంది, నా ఫ్లాట్లో మాత్రం కరెంట్ లేదే. హలో హలో అంకుల్. చెప్పమ్మా. రూమ్లో పవర్ లేదు, బయట అందరికీ ఉంది, నాకు మాత్రమే లేదు. అవునా? ఫ్యూజ్ పాయింట్ ఉందమ్మా, మా అబ్బాయిని పంపిస్తాను, వచ్చి చూస్తాడు. సరే అంకుల్.
హా డాడీ చెప్పు. రే పైన ఇంట్లో కరెంట్ పోయిందంట, వెళ్ళి ఒకసారి చూసిరా. పైన ఇంట్లోనా? ఓకే ఓకే, నేను వెళ్ళి చూస్తా. హాయ్ అండి, నా పేరు అరుణ్. అదే మా ఫాదర్ కాల్ చేశారు మీకు పవర్ పోయిందని. అవునండి, నా రూమ్లో తప్ప బయట అంతా ఉంది. అయ్యో అవునా? జస్ట్ లెట్ మీ చెక్. అదే ఒకసారి మెయిన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దామండి. అయ్యయ్యో, ఫ్యూజ్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. టైం పడుతుందా? టైం పడుతుందా అంటే అయ్యో, రేపు మార్నింగ్ డిజైన్ ప్రెజెంటేషన్ ఉందండి. ఏదో ఒకలాగా చేసి కొంచెం ఫిక్స్ చేయరా ప్లీజ్. అయ్యయ్యో మీరు టెన్షన్ పడకండి, నేను సెట్ చేసేస్తాను. మీరేమనుకోపోతే కొంచెం వాటర్ ఇస్తారా? థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి. వాటర్. సరే అండి, ఇంక నేను వెళ్తాను. కాఫీ తాగుతారా? తాగుతానండి. లోపలికి రండి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొని వస్తాను. ఓకే. కాఫీ. థ్యాంక్స్ అండి. మీరు టైలరా? కాదండి, ఫ్యాషన్ డిజైనర్. ఓ, మీ డ్రెస్సులు చాలా బాగున్నాయి. అదే డిజైన్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. మీరేం చేస్తుంటారు? నేను సిఏ చేస్తుంటానండి. గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా ఇంటర్న్షిప్ చేస్తూ ఫైనల్ ఎగ్జామ్ ఒక్కటి రాయాలి. అవునా, మా కజిన్ కూడా సిఏ చేస్తుంటాడండి, కానీ ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. మాకు తప్పదు కదండి. ఇంకేం మాట్లాడదాం? మీరు రీసెంట్గానే ఇక్కడికి వచ్చినట్టున్నారు? అవునండి, జస్ట్ 2 months అవుతుంది అంతే. అదే అమ్మ చెప్తుంటది మీ గురించి. నేను కూడా ఆంటీతో చాలాసార్లు మాట్లాడా, కానీ మీ గురించి ఎప్పుడు చెప్పలేదే. మర్చిపోయి ఉంటుందండి. ఇలాంటివి చెప్పదు. మేబీ. కాఫీ తాగలేదు, చల్లారిపోతుంది. సారీ అండి. కాఫీ ఏంటిలా ఉంది? అది ఇందాక ఫ్యూజ్ పెట్టినప్పుడు స్విచ్ ఇన్ చేయటం మర్చిపోయానండి. జస్ట్ 1 minute వచ్చేస్తానే. ఇది ఎక్కడ కాఫీ రా బాబు, కొంచెం ఉంటే పేగులు బయటకు వచ్చేసాయి. అమ్మో, కాఫీ అప్పుడే తాగేశారా? చల్లగా అయిపోద్దని చెప్పి త్వరగా తాగేశానండి. కాఫీ బాగుందా? చాలా.
మీరు ఫస్ట్ టైం కాఫీ పెడుతున్నారు కదా? అవునండి. బాలేదా? చాలా బాగుందండి. నాకు ఎప్పుడన్నా కాఫీ తాగాలనిపిస్తే మిమ్మల్నే అడుగుతాను. ఇంకొంచెం ఉంది, ఇవ్వమంటారా? పర్లేదండి. ఇంక నేను వెళ్తాను. మీకు ఏదో పని ఉందన్నారు కదా, మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్. బాయ్. ఇటు కాదు, ఇటు. ఇదేం కాఫీ రా బాబు. సర్లే, మనకి ఎలాగో కాఫీ పెట్టవచ్చు, మేనేజ్ చేసేద్దాం. ఈడేంటి ఇక్కడ? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావురా? అదేరా, పైన అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పవర్ పోయిందంటే వెళ్ళి సెట్ చేసి వస్తున్నా. ఆ పవర్ తీసి నువ్వేం చెప్పకపోయావా? చూసావా?